నమస్తే జిల్లా వాణి న్యూస్ కు స్వాగతం. విశాఖపట్నంలో పీవీ సింధు క్రీడా అకాడమీకి శంకుస్థాపన చేసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో క్రీడలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేసిన చిన్నబాబు. తూర్పుగోదావరి జిల్లాలోనే పర్యటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్, జననేత దేవరాపల్లి కాకతో అభిమానులతో జనసంద్రంగా మారిన పొగాకు మార్కెట్ యార్డ్. ఆషాఢ మాస సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన విజయవాడ ఇంద్రకిలాది ప్రాంగణం. పసుపు కుంకుమలు, గాజులు, చీరాసారలతో శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న భక్తులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగనవరంలో భక్తి శ్రద్ధలతో అర్బైన్ కార్యక్రమం. మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ జ్ఞాపకార్థం ర్యాలీ ప్రదర్శన చేపట్టిన ముస్లిం సోదరులు. ప్రపంచ స్థాయి క్రీడాకారుల తయారీకి స్టార్ షట్లర్ పీవీ సింధు అకాడమీ వేదిక కానుందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నంలోని పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. పీవీ సింధు అకాడమీ ద్వారా క్రీడాకారులు తమ ప్రతిభను మరింత మెరుగుపరచుకోవచ్చని, ఏ సదుపాయాలు లేని రోజుల్లోనే సింధు ఒలింపిక్ పతక విజేతగా నిలిచారని, పట్టుదల క్రమశిక్షణతో ప్రపంచ ఛాంపియన్గా ఎదిగారు. ప్రతి ఛాంపియన్ వెనుక తల్లిదండ్రులు, కోచ్లు ఉంటారు. అన్ని క్రీడలకు కేంద్రంగా ఈ అకాడమీ తీర్చిదిద్దాలన్నది సీఎం ఆలోచన అని లోకేష్ అన్నారు. Honorable Minister of Youth and Sports Affairs Ram Prasad Reddy Garu, Honorable Member of Legislative Assembly Velagpudi Ramkrishna Babu Garu, and a person who I think I will always, I think hate is a harsh word, but I'll envy, because the great constituency of Gajuwaka gave him the highest majority ever in Andhra history, Gaurav Palla Srinivas Garu, Srimati Swati Chalmasetti Garu, the woman behind Anil, who stood fast, woman of very few words, but has committed to support this great institution. The movers and shakers of Visakhapatnam who are all here. To all the coaches, distinguished guests, and my dear children, thank you very much for being exceptionally patient. And the reason we are all here, P.V. Sindhu Garu, who has made every Indian proud when, the Indian flag was flying high and then we had our Indian anthem there. It really made us all very proud. So thank you, Sindhu, for all your support. And also her better half, we should not forget. Datta garu kampatledu. Ikkada unnaru. Thank you for your support. Thank you for believing in this institution. And yes, you have 18 months to complete. So I stand here looking at the young kids who have shown up in the mid-afternoon. One thought comes to my mind when I look at them. The future of India is sitting in front of us. There is raw passion, talent I see in this room. And I believe that this institute will enable you to harness, build on top of it. And we all don't know where life will take you. But one thing I believe that this institution will be a catalyst in that growth. ఏపీలో చంద్రబాబు పాలనలో విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసం కనిపిస్తుందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి కనిపించలేదా అని ప్రశ్నించారు. గిట్టుబాటు ధర లేని పొగాకు రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో దేవరపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా పొగాకు యార్డులో రైతులను పరామర్శించి కొనుగోలు కేంద్రం వారితో ముఖాముఖి అయ్యారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలు నష్టపోతున్నాయి. విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసం కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు. చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ. చంద్రబాబు వలన ప్రజలకు బాధే మిగిలింది. 27 నెలల బాబు పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో రైతులు రోడ్డున పడ్డారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి కనబడడం లేదా?
బాధిత రైతు కుటుంబాలను కనీసం పరామర్శించలేదని జగన్ అన్నారు. అంతకుముందు వైఎస్ జగన్తో దేవరపల్లి పొగాకు రైతులు తమ ఆవేదన చెప్పుకున్నారు. గిట్టుబాటు ధర లేదని వాపోయిన పొగాకు రైతులు కూటమి ప్రభుత్వం వచ్చాక నష్టపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే ఎంపీ గానీ ఇక్కడికి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఇదే వేలం కేంద్రంలో నేను వస్తున్నాను కాబట్టి, ఈ ప్రాంతానికి నేను వస్తానని చెప్పాను కాబట్టి ఒక వారం 10 రోజుల నుంచి 10 రూపాయలు రేటు పెరిగింది. లేకపోతే ఆ రేటు కూడా పెరిగేది కూడా కాదు. అలాంటి సిండికేట్ పరిస్థితుల మధ్య జరుగుతూ ఉంది. హైయెస్ట్ రేటు చూస్తే 260 అట, 262 రూపాయలు కొన్నది. యావరేజ్ రేటు ఎంత అని చూస్తే 174 రూపాయల నుంచి కొనుగోలు లేవు. మరి నేను అడుగుతా ఉన్నా, అంత కొనే నాతులు లేని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం జరుగుతా ఉంది. విజయవాడ ఇంద్రకిలాద్రి శ్రీ కనకదుర్గమ్మ వారిని ఇంటి ఇలవెలుపుగా ఆడపడుచుగా భావిస్తూ పసుపు, కుంకుమలు, గాజులు, చీరాసారలతో ఇంద్రకిలాద్రికి తరలివస్తున్నారు. భక్తులు ఆషాఢసారి 22వ రోజు బుధవారం శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో మహిళల రద్దీ విశేషంగా పెరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 44 సారె బృందాలు రాగా సదరు బృందాల్లో 18,904 మంది భక్తులు సారె సమర్పణకు వచ్చారు. రాష్ట్ర వ్యంగా పలు కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కాలనీ నుంచి మహిళలు పెద్ద ఎత్తున విచ్చేశారు. సారె బృందాలకు ఉచిత దర్శనం, ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైంది. చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనానాయక్ సారె బృందాలతో కలిసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. నగరం గ్రామంలో భక్తి శ్రద్ధలతో అర్బయీన్ నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నగరం గ్రామంలో ఈరోజు మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ పుణ్యభూమిలో తమ ప్రాణాలను బలిదానం చేసి ఇస్లాంను పరిరక్షించారని, దీనిలో భాగంగా నగరం ముస్లింలు అర్బయీన్లు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం ఉదయం ఒంటెలపై అమారీలను తీసి మజ్లిస్లు ఆర్పించారు. అనంతరం యూపీ నుండి విచ్చేసిన మౌలానా సయ్యద్ అంబరాబేది భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ కర్బలాలో యాజిద్ సైన్యం ఇమాం హుస్సేన్ కుటుంబీకులపై చేసిన దాడి చాలా ఘోరమైందని వివరించారు. అనంతరం ఇమాం హుస్సేన్ గుమ్మటాన్ని పురవీధుల్లో గుండెలు బాదుకుంటూ రక్తాలు చెందేలా మాతంతో ఊరేగించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు కమిటీ ఆధ్వర్యంలో ప్రసాదాలు, భోజన ఏర్పాట్లు నిర్వహించారు. పిహెచ్సి సిబ్బంది వారి యొక్క ప్రథమ చికిత్స సేవలను చేపట్టారు. సోదరులారా, ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నగరం గ్రామంలో మొహర్రం యొక్క 40 రోజుల సందర్భంగా సంతాప కార్యక్రమాలకి రాష్ట్రం నుంచి
అన్ని నలుమూలల నుంచి అందరూ వచ్చారు. దీనికి ఇందులో అక్కడ ఒంటెల మీద ఊరేగింపు హజరత్ ఇమామ్ రజా అలైహిస్సలాం నుంచి మంజిల్ కర్బలా నుంచి పంజా వరకు ఊరేగింపుతో వెళ్ళారు. మాతం నిర్వహిస్తూ వెళ్ళారు. ఈ మాతం తర్వాత మాతంకి ముందు మజ్లిస్లు అనేది మంజిల్ కర్బలా జరిగింది. దానికి మౌలానా హయ్యద్ అంబర్ ఆబిది గారు లక్నో నుంచి వచ్చి ప్రసంగించారు. ఆ తర్వాత అందరికీ తీర్థ ప్రసాదాలు, రకరకాలుగా తీర్థ ప్రసాదాలు, భోజన సదుపాయాలు అన్నీ కలిగించారు. ఈ సంతాప సభకి అందరికీ వచ్చినందుకు అందరికీ మా నగర ముస్లిం సోదరుల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రసంగిస్తున్నారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మాడవీధుల విస్తరణకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ జీవి సత్యనారాయణ, దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ వెంట్ర త్రినాథరావు, ఆత్రిపురం తహసీల్దార్ రామచంద్రమూర్తి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచంద్ర చక్రధర్రావు తదితరులు పాల్గొని సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ముఖ్యంగా మాడవీధుల విస్తరణ అంశాలపై చర్చించారు. ఉత్సవాలు, ప్రత్యేక దర్శనాల సమయంలో భారీగా తరలి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మాడవీధులను విస్తరించిన అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి పనులకు గ్రామస్తులు పూర్తి సహకారం అందించాలని, భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు కోరారు. నమస్కారం. మరి దినదిన ప్రవర్తమానం చెందుతున్న మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించి 7 వారాల వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామికి సంబంధించి భక్తులు రోజుకి పెరగడం చూస్తున్నాం. మనం ఈ పెరిగిన భక్తులకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత దేవస్థానంపై ఉంది. మరి దేవస్థానానికి సంబంధించి దానిలో భాగంగా ప్రదక్షిణలు చేసే భాగం ఏదైతే ఉందో మాడవీధులు ఇంకా సౌకర్యవంతంగా వాళ్ళకి కొంచెం ఇంకా వెడప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఆ మాడవీధుల్లో ఉన్న నివాసాల్లో అన్నింటిని కూడా మేము సర్వే చేసి అవన్నీ కూడా ఖాళీ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ నివాస గృహాలకు సంబంధించిన యజమానులందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళంతా కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ గృహాలకు సంబంధించి సర్వే చేసి వాటికి వాల్యుయేషన్ కట్టి ఆ గృహాలను అక్కడి నుంచి ఖాళీ చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని వాళ్ళందరూ చెప్పి వాళ్ళకి అనుకూలంగా వారికి సౌకర్యవంతంగా వారు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికకి చట్టానికి అనుగుణంగా మనం చర్య తీసుకుంటామని చెప్పేసి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎవరిని కూడా బాధించకుండా, నొప్పించకుండా మన చట్టానికి అనుగుణంగా చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక 3 డేస్లో వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్పడం జరుగుతుందని చెప్పేసి దీంట్లో ఏదైనా వాలంటరీ ల్యాండ్ ఎక్విజిషన్, కంపల్సరీ ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుంది. అది వాలంటరీ ల్యాండ్ ఎక్విజిషన్ అయితే వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే, ఇది డిఎల్ఎన్సీ ఉంది. ఈ డిఎల్ఎన్సీలో ఆర్జీసీ గారు, నేను, డీసీ గారు, తర్వాత జిల్లా ఏసీ ఇన్వోల్వ్మెంట్ ఉంటారు మెంబర్స్గా. నెగోషియేట్ చేసి వాళ్ళకి అనుకూలంగా మేము ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక 3 డేస్లో అన్నీ కూడా ఆలోచించుకొని చెప్పడం జరుగుతుందని చెప్పారు. మరి తదుపరి మళ్ళీ ఇంకొక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆర్జీసీ గారు కూడా మాట్లాడారు. అయితే ఆర్జీఓ గారు చెప్పినట్టుగా ఇందులో గ్రామస్తుల కృషి చాలా ఎక్కువ. ఇవి మాడవీధులు లేనప్పుడు కానీ, సరైన బాత్రూమ్లు వసతి లేనప్పుడు కానీ, అలాంటి సందర్భంలో కూడా చాలామంది ఈ గ్రామస్తులు ఎదురుగానే ఆ భక్తులు పాసులు పోసేయడం, గత క్రింద పాడేయడం, ఇలా చేయడం. అలాగే ఇక్కడ అన్నదానం కూడా గుళ్ళో పెట్టినప్పుడు కూడా గ్రామస్తులు మరి ఈ అన్నదానం స్వయంగా వడ్డించడం. ఇప్పుడు కూడా గ్రామస్తులు చాలామంది అన్నదానంలో కూడా వాలంటీర్ సర్వీస్ చేస్తున్నారు. మరి ఇంత గొప్పగా మీరు స్వామివారి యొక్క నిధులకి ముఖ్య కారణం కోసం మీరు మెయిన్ పిల్లర్స్గా ఉన్నారు. మిమ్మల్ని ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది లేకుండా ఈ మాడవీధులు వెడల్పోతారని నేను అనుకోవట్లేదు. ఇబ్బంది ఉంటుంది. అయినప్పటికీ కూడా సౌకర్యంతో స్వీకరించడం. అలాగే గౌరవ శాసనసభ్యులు మండల సత్యాత్రావు కూడా ఏమని చెప్పారంటే, ఇది ఇంతకుముందు మేము ఇదే ఆర్టీఓ గారు మా సార్ అందరూ కలిసి కూర్చున్నప్పుడు రోడ్డు వెడల్పు చేయడానికి రైతులని భూశాఖ ప్రపోజల్ పెట్టాము. అది కంపల్సరీ ఎగ్జిక్యూషన్ ప్రపోజల్స్లో పెట్టడం జరిగింది. అలా కాదు, ఇక్కడ ఈ గ్రామస్తులకు ఇబ్బంది కలగకూడదు, ఒకవేళ ఇబ్బంది అయినా వాళ్ళకి
వాళ్ళు ఏం కోరుతారనేది వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలని గౌరవ శాస్త్రి కంపల్సరీ ఎక్విజిషన్లో కాకుండా ఇప్పుడు ఫస్ట్ నెగోషియేషన్ ప్రపోజల్స్ తోటే ఇది సిస్టమ్ లాంచ్ అవుతుంది. కాబట్టి మేము చాలా వరకు రైతులతో కనుక మనం కంపేర్ చేస్తే సుమారుగా అంతకంటే కొంచెం బెటర్ ప్యాకేజ్ వచ్చే విధానం మరి కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే చూస్తామని చెప్పారు. కాబట్టి మీరు ఒక్కరే మరి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరిగిందని నాకు ఐడియా లేదు, కానీ అది కృతయుగం నాడు అంటే శ్రీరామచంద్రుడు ముత్తాత గారు దర్శనం చేసుకున్న టెంపుల్ ఇది, అంత హిస్టారికల్ టెంపుల్. ఆ టెంపుల్ కూడా ల్యాండ్ లేకపోతే అప్పట్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కానీ చైర్మన్ కానీ ఒక 278 ఎకరాలు ల్యాండ్ సరౌండింగ్స్ అంతా ఎక్వైర్ చేశారు. ఈరోజు మీరు చూసినట్టయితే టెంపుల్ చాలా డెవలప్ అయ్యింది. ఎందుకు ఆ గ్రామస్తుల దగ్గర ల్యాండే మనం తీసుకున్నాం, బయట ఎక్కడ ల్యాండ్ కొనలే, ఆ అర్చకుల దగ్గర లేదా ఎంప్లాయీస్ దగ్గర గ్రామస్తుల దగ్గర. అలాగే ఈరోజు మనం కూడా సాక్రిఫైస్ చేయాలి, మన స్వామివారికి మనం చేసుకుంటున్నాం. ఏదో ఇండస్ట్రీ పెట్టడానికో లేదా ఇంకోటి మనం ఇవ్వడం లేదు. కాబట్టి స్వామివారికి మనం ఇచ్చే ల్యాండ్తో డెవలప్ అవుతుంది. ఒక నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం చూస్తే 75 కోట్ల వరకు రావచ్చు అంటారు. ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేదానికి 100 కోట్ల కింద ఆశ్చర్యపడాల్సిన అవసరం. కాబట్టి వచ్చే జనాలు ఇప్పుడు నాకు 35 నుంచి 40 వేల మంది వస్తున్నారు సాటర్డే ద్వారకా తిరుమల. ఇక్కడ మనం చూస్తే ఆశ్చర్యం అనిపించింది, 1,34,000 మంది దర్శనం చేసుకున్నారని చెప్తున్నారు. అంటే ఇంత కంజెస్టెడ్ ప్లేస్లో అంతమంది దర్శనం చేసుకోవడం, ఎక్కడ చిన్న మిస్టేక్ జరగడం అంటే ఆ స్వామివారి తాలూకా మహత్యం. అంటే అంతమంది మా దగ్గరకు వస్తే మేము చేయించలేము. ఈవెన్ తిరుపతి కూడా 70 నుంచి 80 చేయించినప్పటికీ ఈరోజు టాప్ వచ్చారని చెప్తున్నారు. అలాంటిది ఈవెన్ టీటీడీ కన్నా మనం ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శనం చేయించగలుగుతున్నాం. అది స్వామివారిని దర్శిస్తాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కుండా జాన్ వెస్లీ పుట్టినరోజు వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన నివాసంలో అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక దైవజనులు, పాస్టర్ల ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యువత ఆధ్వర్యంలో జగ్గంపేట పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేసి మానవతా సేవను చాటుకున్నారు. ఇక జాన్ వెస్లీ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కుండా జాన్ వెస్లీ చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ నేడి స్థాయికి చేరుకున్నారని, సమాజ సేవకు ఎల్లప్పుడూ ముందుంటూ ప్రజల ఆదరణ పొందుతున్న నాయకుడని కొనియాడారు. ఆయన మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ, జిల్లా అధ్యక్షులు జాషువాగిరి, స్థానిక దైవజనులు, హార్డ్ డైరెక్టర్ జార్జ్ బాబు, దారా ప్రసాద్, మోరా పీటర్, జుతుక నాగేశ్వరరావు, సాది నరేంద్రతో పాటు పలువురు నాయకులు, దైవజనులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రావడం మనందరికీ సంతోషం. ఈరోజు జాన్ వెస్లీ గారి యొక్క బర్త్డే సందర్భంగా జరుగుతున్న బైక్ ర్యాలీని వారు జెండా ఊపి ప్రారంభించవలసిందిగా డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ గారిని కోరుతా ఉన్నాం. అందరూ చెప్పలు కొడతాం గట్టిగా. హ్యాపీ బర్త్డే టు జాన్ వెస్లీ గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు జాన్ వెస్లీ గారు. హ్యాపీ బర్త్డే టు జాన్ వెస్లీ గారు. జాన్ వెస్లీ గారు నాయకత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు శ్రీ కొండా జాన్ వెస్లీ గారి జన్మదిన వేడుకలకు ఇచ్చేసిన దైవజనులకు, పెద్దలకు, అలాగే స్టేజ్ మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకున్నాను. మీ అందరికీ కూడా తెలుసు, వెస్లీ కోసం, ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువే.
యువ నాయకుడు అన్నదానికి, ఎందుకంటే మేమందరం కూడా అంటే ఎప్పటి నుంచో నాన్నగారితో ఎప్పటి నుంచో కలిసి తన చిన్న వయసు ఇంకా కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి కూడా నాన్నగారితో అంటే చాలా చురుగ్గా తిరిగేవాడు. అప్పటి నుంచే కొంచెం రాజకీయంగా కానీ లేకపోతే ఏదో సేవా కార్యక్రమాలు చేయాలన్న దృష్టిలోనే ఉండేవాడు చిన్న వయసు నుంచి కూడా. ఇప్పుడు ఇంతటి స్థాయిలో ఉన్నాడు, ఇలాంటి జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరుపుకుంటాడంటే తన పడ్డ కష్టమని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాడు. ఖచ్చితంగా ఈయన ఇన్ని కార్యక్రమం అంటే జన్మదిన వేడుకలు అంటే ఇప్పుడు మీకు కనిపించే ఈ కేక్ కటింగ్ కాదు, లేకపోతే విందు ఏర్పాట్లు కాదు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ రోజు ఈయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు యువకులందరూ కూడా ఒక బైక్ ర్యాలీ చేసుకుంటా మన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ పళ్ళు ఫలాలు అందించడం జరిగింది వృద్ధులకి, అలాగే రోగులకి వీళ్ళకి కూడా అక్కడ పళ్ళు ఫలాలు అందించడం జరిగింది. అంతేకాకుండా ఒక రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే బహుశా ఇలాంటి కార్యక్రమాలు మనం కూడా కోరుకోరు, అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా ఆయన ఆశీర్వదించినట్టయితే. మధ్యవర్తిత్వం ద్వారా ఎన్నో కేసుల పరిష్కారం జరుగుతుందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీనియర్ సివిల్ జడ్జి మోతీలాల్, కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. బుధవారం మండల న్యాయ సేవాధికార సంఘం ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం వలన ప్రయోజనాల ర్యాలీని సీనియర్ సివిల్ జడ్జి మోతీలాల్, కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మనోవర్తి, ప్రమాద బీమా, గృహహింస, చెక్ బౌన్స్ తదితర కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించవచ్చన్నారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార ఏడీఆర్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 2023 మధ్యవర్తిత్వ చట్టం ఉపకరిస్తుందన్నారు. ఇది వివాదాలను తక్కువ ఖర్చుతో వేగంగా పరిష్కరిస్తుందన్నారు. కోర్టులపై పెరుగుతున్న భారాన్ని తగ్గించి వివాదాలను సామరస్యంగా పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. 1940, 1996 ఆర్బిట్రేషన్ అండ్ కన్సల్టేషన్ చట్టాల ముఖ్యాంశాలపై వివరించారు. న్యాయమూర్తుల చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ బండిన నరేంద్ర, కమిటీ సభ్యులు గుత్తుల మంగరాజు, ఎమ్మెల్సీ మెంబర్లు కిల్లాడి దయానందరాజు, భూచక్రవర్తి, ఉమాదేవి, రాజేశ్వరి, సునీల్ కాంత్, యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఏలూరు సుబ్రహ్మణ్యం, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు మా థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్కి శ్రీమతి ఆనందని గారి డైరెక్షన్ ప్రకారం ఈ రాజీ గురించి ర్యాలీ నిర్వహించాం. ఈ ర్యాలీకి మా థర్డ్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి గారు మోతీలాల్ గారు ఆధ్వర్యం వహించారు. ముఖ్యంగా దీని కాన్సెప్ట్ ఏంటంటే ఎటువంటి కేసైనా సరే రాజీ మార్గం ద్వారా మీడియేషన్ ద్వారా రాజీ చేసుకోవచ్చు. దానికి రాజీ అయిన కేసులు, కోర్టు ఫీలు కానీ ఇవన్నీ కూడా రిటర్న్ ఇస్తారు. అంతకంటే ముఖ్యం ఏంటంటే ఆ కాంప్రమైజ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా టాప్ సీక్రెట్లో వస్తారు. ఈ కాన్సెప్ట్ అది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది ఫాలో అవుతే మంచిదని ఆ కాన్సెప్ట్ తోటి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా ఈరోజు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ. వీరలపాడు మండలం జుజూరు గ్రామంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వైకాపా నాయకులు చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించిన కూటమి నాయకులు బొమ్మిశెట్టి భాస్కర్రావు అభివృద్ధిని చాటి చెప్పాల్సింది పోయి విమర్శలు చేయడం హాస్యాస్పదం. కొనతాలపల్లి గ్రామంలో సచివాలయ మార్పుపై వైకాపా నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను మండల కూటమి నాయకులు ముక్తకంఠంతో ఖండించారు. సచివాలయ మార్పుపై విమర్శలు మానుకోవాలని తీర్మానాన్ని ఆమోదిస్తూ సంతకాలు చేసింది మీరు కాదా? సచివాలయ మార్పుపై ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వారే సంతకం పెట్టిన విషయం గుర్తుంచుకోవాలని నిలదీశారు. నేను దాదాపుగా 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండడం జరుగుతూ ఉంది. 81లో ఆనాడు ఈ సోకాళ్ళు నాయకులకు వ్యతిరేకంగా సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. తర్వాత 81 నుంచి ఈ రోజు వరకు అంటే మొన్న 21 వరకు 21లో కూడా సర్పంచ్గా మా మిస్సెస్ జరిగింది. నేను 3 సార్లు సర్పంచ్గా చేయటం, అదేవిధంగా మా మిస్సెస్ కూడా 2 సార్లు సర్పంచ్ చేయటం, 2 సార్లు ఒకసారి రిజర్వేషను, ఒకసారి ఎస్సీ రిజర్వేషన్, ఒకసారి బీసీ రిజర్వేషన్. బీసీ రిజర్వేషన్లో కూడా ఒకసారి నేను ఉప సర్పంచ్గా ఉన్నాను, రెండోసారి మా మిస్సెస్ ఉప సర్పంచ్గా ఉన్నాను. ఇవాళ వరకు గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ ఒక్క మట్టి రోడ్డు కూడా లేకుండా అన్ని సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. అలానే పార్టీకి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, అలానే మండల కాంగ్రెస్ సెక్రటరీగా దాదాపు 35 సంవత్సరాలు పార్టీకి సేవ చేశాను. ఆ సేవకు గుర్తించి
ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి సోకాళ్ళ నాయకులందరూ వ్యతిరేకించినా కూడా అప్పటి రాజగోపాల్ గారు నా సేవలు గుర్తించి ఆ రోజు ఏఎంసీ చైర్మన్గా కాంగ్రెస్ గవర్నమెంట్లో 2012లో ఇవ్వడం జరిగింది. అంతేగాని ఏదో పైరువీల ద్వారానో లేకపోతే ఇంకొకరిని మభ్యపెట్టు పదవులు పొందలేదు. మొన్న ఇచ్చినటువంటి కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కూడా ఎలక్షన్ ముందు ఒక 2 నెలల ముందు ఇవ్వడం జరిగింది. నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయడం తప్ప ఆఫీసులో కూడా అడుగు పెట్టలేదు. ఎలక్షన్ ముందే నేను చెప్పాను, మా కుర్రాళ్ళందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి అనుకూలంగా ఉన్నారు. రేపు ఏదైతే కూటమి ప్రభుత్వం పోటీ చేస్తుందో ఆ కూటమి ప్రభుత్వానికే మేము అనుకూలంగా ఓటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా మాజీ ఎమ్మెల్యే గారికి చెప్పారు, ఖచ్చితంగా మా ఊర్లో మీకు 700 మెజార్టీ రాదు, వచ్చేది 150 మెజార్టీ మాత్రమే వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన 3వ రోజు మాజీ ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రావు గారు వస్తే ఆ రోజు భాస్కర్ గారు ఎట్లా ఉంటుంది ఏమిటి అంటే నేను చెప్పాను, మా వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ కూటమికి ఓటేశారండి, ఇక్కడ 100 కన్నా ఎక్కువ మెజార్టీ రాదని చెప్పారు. దాన్ని నా మీద ఒక వాళ్ళ ముందు నేను చేయలేదు, పార్టీకి చేయలేదని చెప్పి చెప్పడం కోసం వీళ్ళు రెడ్డిస్ అనే వాళ్ళు ఒక 25 మందో 50 మందో ఆ రోజు తెలుగుదేశానికి ఓటు వేయడం జరిగింది. ఆ విషయం కూడా అదే ఎంపీడీసీ రమణారెడ్డి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు అడిగాడు, మాజీ ఎమ్మెల్యే అడిగాడు, ఏంటి రమణారెడ్డి ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మా వాళ్ళు రేట్లు తగ్గాయండి, మరి రాజధాని మార్పు వల్ల మా వాళ్ళు కూడా కూటమికి వేసారండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. మంత్రి లోకేష్ కు తన స్వంత శాఖపై కనీస పట్టు పరిజ్ఞానం లేదు, కానీ ఎలాంటి సంబంధం లేని శాఖలకు ఆధిపత్యం వ్యవహరించడం చాలా దారుణమని బుధవారం ఉదయం హోటల్ మేఘాలయ విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షులు బీవీరామ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేషుడు నాయుడు గారి తాలూకా అంతా మంత్రి లోకేష్ హయాంలో సాగుతుందన్నారు. కేవలం ప్రజార ఆర్భాటాలు రంగుల ప్రకటన వైపు ఉన్న శ్రద్ధ, ప్రాథమిక వసతులు సమస్యలు పరిష్కారం పైన లేకపోవడం కూటమి ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతుందన్నారు. ఆయా శాఖల మంత్రులకు ప్రాధాన్యత లేకపోవడం, కూటమి ప్రభుత్వం అధికారిక ఆహ్వానాలతో ఆయా శాఖ మంత్రులకు స్థానిక నాయకులకు చోటు దక్కించుకోకపోవడం రాజకీయ విమర్శలు తీవ్రంగా వస్తున్నాయన్నారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు, వేడుకల్లో స్థానిక శాసనసభ్యులకు ప్రజాప్రతినిధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభుత్వ వేడుకల్లో పాటించాల్సిన నిబంధనలు విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 4,000 మంది గిరిజన బాలికలతో నిర్వహించిన 13,000 మందిని గిరిజన బాలికలతో చెప్పడం హాస్యాస్పదం. ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం మోసమన్నారు. దింసా నృత్యంలో పాల్గొన్న 13,000 మంది ఆధార్ కార్డులు బయటకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు లోకేష్ కు గిరిజనులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలుగు శక్తి అధ్యక్షులు బీవీరామ్ డిమాండ్ చేశారు. నమస్కారాలు. నేడు ఈ ప్రెస్ మీట్ అత్యాత్రంగా పెట్టాల్సిన కారణం ఏంటంటే, సకల శాఖ మంత్రి అయిన లోకేష్ విశాఖ నగర పర్యటన రావడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అన్ని రకాలుగా అన్ని శాఖలు భ్రష్టుపట్టుకుంటూ పోతున్నాం. మనం ఒకటే కోరుతున్నాం, ఎందుకంటే ఈరోజు పివి సింధు బ్యాడ్మింటన్ దాని కింద లోకేష్ గారు రావడం జరిగింది. క్రీడల శాఖ మంత్రి ఎవరు అడుగుతున్నారు? అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ మంత్రి కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో, దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్రం పరిపాలన నడుస్తుంది. ఈవేళ పెట్టుబడులు పెట్టాలన్నా కావాలన్నా నారా లోకేష్ విదేశాలు తయారవుతారు. మరి ఈవేళ క్రీడల శాఖ శంకుస్థాపన చేయాలన్నా దానికి లోకేష్ తయారవుతారు. నిన్న కాక మొన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అన్ని తానే పూనుకున్న లోకేషే, అంటే ఆయన లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు అన్న స్థాయికి తీసుకెళ్ళిపోయారు. నిజంగా కూటమి ప్రభుత్వం చెప్తున్నారు, అసలు జనసేన బీజేపీకి కనీసం బిల్లులు ఉన్నాయో లేవో కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే వేళ ఆయన విశాఖపట్నం పర్యటనలో ఎమ్మెల్యేలు గైర్హాజరు లేరు. అంటే ఎవరికి చెప్పకుండా తనే వచ్చేయటం, చేసేయటం, ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసేయటం, అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు కూడా డౌట్ జరుగుతుంది. వేళ ఏదో రెడ్ బుక్ అని చెప్పుకొని తన ఇష్టమైనట్టు వ్యవహరిస్తున్నారు. అంటే నేను ఏది చెప్తే అదే వేదం, నేను ఏది మాట్లాడితే అదే వేదం.
ఈరోజు ఈ ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్లో చేసిన పెద్ద పచ్చి మోసం ఏంటంటే 13,000 మంది గిరిజన బాలకులతో నృత్యం చేశామని చెప్పి ప్రపంచానికి చాటారు గిన్నిస్ బుక్. మనం ఒకటే అడుగుతున్నాను, నిన్న మంత్రి సంజయ్ రాణి గారు నిన్నేదో ఖండిస్తూ ప్రెస్ మీట్ పెడుతూ ఖండిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు దీనిపైన అన్నారు. మేడం సంజయ్ రాణి గారు, మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు మీరు ఈ ప్రభుత్వానికి మీరు మంత్రి ఉన్నారు కాబట్టి మీకు వీళ్ళు ఏ తప్పు చేసినా సరే మీరు లోకేష్ చంద్రబాబు భజన చేయాల్సిన బాధ్యత మీకు ఉంది, మీరు భజన చేసుకోండి. కానీ గిరిజనులు లాగమాకండి. ఈరోజు గిరిజనులు బాలులు మా బాలికలు ఉంటే కేవలం 4,000 లోపలే ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఆ 13,000 మంది ఆధార్ కార్డులు బయట పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్ గా ఈ దమ్ము మీకు ముందు అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఈవేళ మోసం మీరు చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. అంటే ప్రభుత్వం పరిపాలన చేత కాక ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయటం కోసం గిన్నిస్ బుక్ వచ్చేసిందని అది వచ్చేసిందని ప్రజల్ని మభ్య పెడుతున్నారు తప్ప దానివల్ల ప్రజలకు ఒరిగింది ఏమిటని నారా లోకేష్ ప్రశ్నిస్తున్నారు. నిజంగా మీకు అభివృద్ధి మీద మీరు అంత చేశారంటారు కదా, మీరు విశాఖలో చర్చకు సిద్ధమని అడుగుతున్నారు. మిస్టర్ లోకేష్, ఏదో వచ్చామా శంకుస్థాపనలు ఇది చేసుకుని వెళ్ళిపోవటం కాదు. మీరు ఈ 2 సంవత్సరాల ఈ 2 నెలల్లో మీరు విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి మీరు ఏం గురించి చేశారో చెప్పగలరు అడుగుతున్నాం. ఈరోజు మీరు మోసము చేస్తున్నారు తప్ప అభివృద్ధి చేత కాదు. మీకు ఏమైనా అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, తండ్రిని మించిన ధన్యుడిగా తయారు. ఈ రోజు ఒకటే అడుగుతున్నారు, మిస్టర్ లోకేష్, మీరు ఆ శంకుస్థాపనకి మీకున్న అర్హత ఏంటి అడుగుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశాఖపట్నంలో పీవీ సింధు క్రీడా అకాడమీకి శంకుస్థాపన చేసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో క్రీడలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేసిన చిన్నబాబు. తూర్పుగోదావరి జిల్లాలోనే పర్యటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్, జననేత దేవరాపల్లి కాకతో అభిమానులతో జనసంద్రంగా మారిన పొగాకు మార్కెట్ యార్డ్. ఆషాఢ మాస సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన విజయవాడ ఇంద్రకిలాది ప్రాంగణం. పసుపు కుంకుమలు, గాజులు, చీరాసారలతో శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న భక్తులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగనవరంలో భక్తి శ్రద్ధలతో అర్బైన్ కార్యక్రమం. మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ జ్ఞాపకార్థం ర్యాలీ, ప్రదర్శన చేపట్టిన ముస్లిం సోదరులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.